నుంచి తడదాకా అక్రమంగా తరలింపు, ఆ దళారులను వదలని పల్నాడు ముఠ, ఎంతో పవిత్రంగా భావించే గోవుకు కష్టం వచ్చింది, అక్రమంగా రాష్ట్రాలు దాటిస్తున్న ముఠ ధనదాహానికి బలైపోయింది, మాఫియా చేతుల్లో చిక్కి విలవెల్లాడుతోంది, వారి ఆట కట్టించేది విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. మన రాష్ట్రంలో పశు సంపద పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ఎలా తరలిపోతుంది, దాని వెనకున్నది ఎవరు, అక్రమాదం ఎన్ని కోట్లు అనే దానిపై కూపీలాగుతోంది. పశువుల వాహనాల ఆపి వసూళ్లు గత 5 ఏళ్లుగా భారీ దందా, మాజీ మంత్రి అనుచరుడిదే కీలక పాత్ర, గత ఎన్నికల్లో కోట్లు పెట్టి వైసీపీ టికెట్, ఇప్పుడు అధికార పార్టీలో చేరిక, అయినా అదే దందా, కోట్లు ఆర్జన, ప్రభుత్వానికి ఫిర్యాదుల విలువ ఉచ్చు బిగుస్తున్న విజిలెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీపీఎస్ టోల్పై గెజిట్ జారీ, 20 కిలోమీటర్ల వరకు రుసుము ఉండదు, ఆ తర్వాత ప్రయాణించిన దూరానికే జీపీఎస్ అనుసంధానానికి టోల్గేట్లోని వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం, ఇందుకు భారీ వ్యయం, టోల్ ఛార్జీలు పెరిగే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోల్ ఫీజు వసూళ్ల పద్ధతి ఆధునీకరణ దిశగా తొలి అడుగుపడింది. మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు 2008లో 6వ క్లాజును సవరిస్తూ అధికారిక గెజిట్ జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హ్యాపీ నెక్స్ట్కి ఊపిరి, టెండర్లు పిలిచిన సిఆర్డీఏ 930 కోట్లతో అంచనాలు, G+18 విధానంలో మొత్తం 12 టవర్లు, గత టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఎంపిక, వైసీపీ 5 ఏళ్ల జాప్యంతో అదనంగా 230 కోట్ల భారం, అదనపు భారాన్ని భరించడం చంద్రబాబు ప్రభుత్వం, సిఆర్డీఏ భవనం పూర్తికి 160 కోట్లతో టెండర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లోక్సభ ఎన్నికలు